హలో వరల్డ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు మేక్ చికెన్ పలావ్ ఇన్స్టెంట్లీ విత్ కుక్కర్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో మనం చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. 1 kg చికెన్ తీసుకున్నాను అండ్ 1 బిగ్ సైజ్ ఆనియన్ అండ్ 3 గ్రీన్ చిల్లీ చాప్ చేసి పెట్టుకున్నాను. చికెన్లోకి 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలానే 2 స్పూన్స్ కొరియండర్ పౌడర్, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా 1 టీ స్పూన్ వేయండి. అలానే చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్స్. మీరు ఎక్కువ తింటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ తగినంత, కర్డ్ 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర లెమన్ ఉంటే హాఫ్ చెక్క లెమన్ కూడా వేసుకోండి. అంతా కలిసేలా బాగా మిక్స్ చేసి ఇలా 20 minutes మ్యారినేట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులోకి ఆయిల్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే చిల్లీ కూడా ఇందులో వేసేద్దాం. అన్నీ వేసేసాక ఒకసారి గరిటతో ఆనియన్స్ వేగే వరకు కలుపుతూ ఉండండి. ఇవి వేగే లోపల మనం మసాలా ఐటమ్స్ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇందులోకి చెక్క 2 వేసుకుంటున్నాను, ఒక ఫ్లవర్, ఒక జాపత్రి, యాలకులు 4, లవంగాలు ఒక 4. మీ దగ్గర బిర్యానీ ఆకుంటే అవి కూడా వేసుకోండి, ఒక 2. ఇందులోకి కసూరి మేతి కొంచెం, అలానే కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా కట్ చేసి ఇందులో వేసి కలపండి. ఒకసారి అంతా కలిపేశాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసి మొత్తం అంతా కలిసేలా బాగా గరిటతో ఒకసారి కలపండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ వేయండి. కొంచెం వేసాక కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఆఫ్ చేసేసాను. ఇది అయ్యే లోపల రైస్ కూడా మనం కడిగేసి పక్కన పెట్టేసుకుందాం. మీరు బాస్మతి రైస్ కావాలంటే అది కూడా యూజ్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల చికెన్ 70% వరకు కుక్ అయిపోతుంది. అప్పుడు పలావ్లో కరెక్ట్గా పీసెస్ కూడా మనకి వస్తాయి. నేనైతే నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. నార్మల్ రైస్కి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, బాస్మతికి 1కి 1.5 వాటర్ వేసుకోవాలి. సాల్ట్ అంతా సరిపడా ఉందో లేదో చెక్ చేసుకొని ఒకసారి అంతా కూడా అలా కలిపేసుకోండి. కలిపేశాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఆపేయండి. ఇప్పుడు మన గుమగుమలాడే చికెన్ పలావ్ రెడీ. అలా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని మనకి నచ్చిన డ్రింక్ వేసుకొని ఫుల్గా కుమ్మేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్.